నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రామగుండంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జన్మదిన వేడుకలు కోరుకంటి చందర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని వేడుక సెప్టెంబర్ 23న బ్లాక్ డే పాటిస్తూ 4 లేబర్ కోడ్ల పత్రులను దగ్ధం చేసిన కార్మిక సంఘాల నాయకులు భారతదేశాన్ని దేశ ప్రధానిని కించపరిచేలా మాట్లాడిన రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీపేట శివాజీ ఉత్పత్తిలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన కార్మికులను లాభాల వాటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్ టైమ్ మోసం చేసింది. టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి ఆరోపణ. యువజన విద్యార్థుల సమస్యల పరిష్కారం దిశగా అక్టోబర్ 27, 28 తేదీలలో వర్క్షాప్ నిర్వహణ. ఏఐవైఎఫ్ నాయకుల వెల్లడి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్. ఎన్టీపీసీ ప్లాంట్ 2వ గేట్ వద్ద కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నిరసన. రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ జన్మదిన వేడుకలు రామగుండం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అభిమానులు ఎలాంటి ఆర్భాటాలకు వెళ్లకుండా పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు 5 ఇంగ్లాండ్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు బొడ్డు రవీంద్ర ఆధ్వర్యంలో అమ్మా పరివార ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అమ్మా పరివారంలోని విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్లను పంచారు. అనంతరం పిల్లలకు అన్నం వడ్డించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బొడ్డు రజిత, రాకం లతా దామోదర్, నాయకులు జేవి రాజు, మారుతి, బొబ్బిలి సతీష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తిలక్ నగర్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఖని న్యూ అశోక్ టాకీస్ వద్ద శ్రీ ధర్మశాస్త్ర పేదలకు అన్నదానం నిర్వహించారు. అదేవిధంగా 37వ డివిజన్లో సంతోష్ నగర్ అంగన్వాడీ సెంటర్ 3కి బీఆర్ఎస్ నాయకులు చిలకలపల్లి శ్రీనివాస్, తాటికొండ తిరుపతి, గరిమిళ్ల మహేందర్ రెడ్డిలు కూలర్ ను అందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను వృధా ఖర్చులు చేయకుండా సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే చందర్ ప్రజాబలంతో భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. జిల్లా అధ్యక్షులు, రామగుండం మాజీ శాసనసభ్యులు, ఉద్యమ నాయకులు, రామగుండం అభివృద్ధి ప్రదాత అయినటువంటి కోరుకంటి చంద్రన్న గారి జన్మదిన వేడుకలను వారు ఎప్పుడు కూడా అట్టహాసాలకు పోరు. నిన్ననే పిలిపివ్వడం కూడా జరిగింది. కానీ ఏదైనా సేవా కార్యక్రమాలు మేము చేయాలి. ఎందుకంటే రామగుండం పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికై, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనకై అలుపెరిగని పోరాటం చేసినటువంటి యోధుడు మా కోరుకంటి చంద్రన్నకు మేము అనాథ పిల్లల మధ్యలో వారికి సేవా కార్యక్రమాలు అన్నదానం చేసి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ శాసనసభ్యులు కోరుకంటి చంద్రన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే వారికి హంగులు ఆర్భాటాలు అంటే ఇష్టం ఉండదు కాబట్టి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అమ్మ పరివార ఆశ్రమంలో వారి జన్మదినాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అన్నగారు ఎప్పుడూ ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని, ఇంకా ప్రజలకు సేవ అందించాలని రామగుండం ప్రజలకు కోరుకుంటున్నాను. చంద్రన్న జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు నియోజక ఏరియాలో ఉన్నటువంటి నిరుపేద వాళ్ళకి అందరికీ అన్నము మరియు సమోసాలు అందరికీ అందజేయడం జరిగింది. ఈ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ దేవుణ్ణి చంద్రన్న ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని మనసారా కోరుకుంటూ మరి యొక్క ఉన్నతమైన పదవులు పొందాలని మనసారా కోరుకుంటూ రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులైనటువంటి కోరుకంటి చంద్రన్న గారి జన్మదినం సందర్భంగా స్థానిక నియోజక టాకీస్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే పేదలు అనాథలు ఉన్నటువంటి ఏరియాలో శ్రీ ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక
మరియు తిలక్నగర్ పట్టణ బీఆర్ఎస్ కమిటీ సంయుక్తంగా ఆధ్వర్యంలో ఈరోజు వారికి అన్నదానం చేయడం జరిగింది. కోరకంటి చంద్రన్న గారు 100 ఏళ్ళు మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆ యొక్క భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాము. శాసనసభ్యులు శ్రీ కోరకంటి చంద్ర గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 37వ డివిజన్ సంతోష్ నగర్ 3లో అంగన్వాడీలో ఉండేటువంటి చిన్నపిల్లలకు ఎండాకాలం కానీ ఉక్కపోతకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని చిలకలపల్లి శ్రీనివాస్ గారు, తాటికొండ తిరుపతి గారు, మహేందర్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు వీరంతా కలిసి చిన్నారుల సేవ కోసమై వారికి చక్కటి గాలిని అందించడం కోసం, వాళ్ళు ఆనందపడడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మాజీ శాసన సభ్యుల జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క మంచి కార్యక్రమం చేపట్టినందుకు వారంతా అభినందనీయులు. చిన్నారులు దేశ భవిష్యత్తు కోసం అంతా అవసరం కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి, ఆనందపడడానికి ఇటువంటి కార్యక్రమాన్ని చేసినందుకు వారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఇటువంటి కార్యక్రమానికి నాంది కావడం కోసం శ్రీ కోరకంటి చంద్ర గారి జన్మదినం కావడం ఎంతో ఆనందదాయకం. ఈ కార్యక్రమంలో పాముకుంట్ల భాస్కర్, మాదాసు రామ్మూర్తి, పర్లపల్లి రవి, ఆడప శ్రీనివాస్, చెల్లా రవీందర్ రెడ్డి, కౌటం బాబు, నీరటి శ్రీనివాస్, తోకల రమేష్, సట్టు శ్రీనివాస్, యాసండ్ర తిమోతి, పోలాడి శ్రీనివాస్, రాజశేఖర్, ఇరుగురళ్ల శ్రావణ్, కర్రి బోదీలు, నాగరాజు, జడ్సన్, బుర్ర వెంకన్న, రామరాజు, భానుప్రసాద్, మహేందర్, పోట్ట కనకయ్య, నరసింహారెడ్డి, శ్రీకాంత్ గౌడ్, పద్మ, స్వప్న, పెండ్రు వెంకటరెడ్డి, 37వ డివిజన్ సంతోష్ నగర్ 3 అంగన్వాడీ కేంద్రం టీచర్ శిరీష, ఆయా రాజేశ్వరి, అంగన్వాడీ పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పెట్టుబడిదారుల కోసం కార్మిక చట్టాలను కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం కార్మికులను కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. GDK2 ఇంగ్లాండ్లో సోమవారం CITU, HMS, IFTU, TSUS కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక వ్యతిరేక చట్టాల పేపర్లు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2018లో వేతనాల కోడ్ను, 2020లో IR కోడ్, OAH కోడ్, సామాజిక భద్రత కోడ్, మొత్తం 4 లేబర్ కోడ్లను కేంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిందని, అంతకు ముందున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో ఈ 4 లేబర్ కోడ్లను తెచ్చి బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గ హక్కులను స్వదేశీ, విదేశీ పరిజ్ఞానంతో పెట్టుబడిదారులకు కట్టబెట్టిందన్నారు. కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం చేసిందని, పార్లమెంటులో ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలు జరపకుండా యాజమాన్యాలకు కొమ్ము కాసిందని ఆరోపించారు. గత 4 సంవత్సరాలుగా ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని 2 సార్లు దేశవ్యాప్త సమ్మెలు, సమరశీల ఉద్యమాలు జరిగినప్పటికీ బీజేపీ ప్రభుత్వం లెక్క చేయలేదన్నారు. 2024లో పార్లమెంటు ఎన్నికల సందర్భంలోనూ వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోడ్లను వ్యతిరేకించిన బీజేపీ కార్మిక వర్గానికి ద్రోహం చేయడానికే నిశ్చయించుకున్నదని తెలిపారు. దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఈ లేబర్ కోడ్లకు సంబంధించిన రూల్స్ రూపొందించబడ్డాయని, కొన్ని రాష్ట్రాల్లో అమల్లోకి తెస్తున్నారని, ఈ పూర్వ రంగంలో కార్మిక వర్గ హక్కులకు ఉరితాళ్లుగా మారిన ఈ లేబర్ కోడ్లను దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, రైతాంగం వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 23న బ్లాక్ డే పాటించాలని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు నిర్ణయించాయన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి పట్టణ పారిశ్రామిక కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ప్రభుత్వ రంగాన్ని, కోల్ ఇండియా సింగరేణి కాపాడుకోవడానికి 30 ఏళ్లలో కార్మిక వర్గం 21 దేశవ్యాప్త సమ్మెలు నిర్వహించిందని, గడిచిన 10 ఏళ్లలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని, కోల్ ఇండియా సింగరేణిని కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నదని అన్నారు. ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఢిల్లీలో. భారతదేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఎక్సెప్ట్ BMS తప్ప అన్ని సంఘాలు బీజేపీ ఈరోజు బిల్లు పాస్ చేసిన రోజు నెల రోజుగా బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది. కార్మిక చట్టాలను కాలరాస్తూ కోర్టు తీసుకొచ్చి కార్మిక సంఘాలు లేకుండా చేయడానికే కుట్రలో భాగంగా ప్రైవేటీకరణ చేయడానికే నాంది పోయడానికి ప్రైవేట్ వాళ్ళు వస్తే ఈ చట్టాలు చట్టాలతో నడపలేరు కనుక ఈ చట్టాలు తీసేస్తేనే ప్రైవేట్ వాళ్ళు వస్తారు. ఆ కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లు తీసుకురావడం జరిగింది. ఆ బిల్లును తీసుకొచ్చిన రోజు కనుక ఈ రోజు ఆ బిల్లును తగలబెట్టి నిరసన బ్లాక్ డేగా ప్రకటించాలని కేంద్ర కార్మిక సంఘాల, రైతు సంఘాల అందరి ఆదేశం. దాని ప్రకారంగానే ఇవాళ ఆ బిల్లును మనం తగలబెడుతున్నాం. మళ్ళీ దేశవ్యాప్తంగా
నవంబర్ 26వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జరుగుతుంది. అందుకే కార్మిక మిత్రులందరూ కూడా నిరసనకు సిద్ధం కావాలి. సిద్ధం కావడానికి ప్రిపరేషన్ ఇటువంటి మీటింగ్స్ జరుగుతున్నాయి. కనుక ప్రతి ఒక్క కార్మికుడు మన హక్కులు కాలరాయబడుతున్నాయి. 8 గంటలు కాదు 12 గంటలు పనిచేసినా అడిగేటోడు ఉండడు. అటువంటి చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారు. అది రూల్ తీసుకురావడానికి చట్టం వచ్చింది, రూల్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. రూల్ రాకముందే దీన్ని వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే ఇవాళ బ్లాక్ డేగా ప్రకటిస్తున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహించడం జరుగుతూ ఉంది. సింగరేణి కార్మికులుగా ఏదైతే మా తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులన్నీ కూడా సింగరేణి కార్మికులకి సింగరేణి సంస్థకే చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే శ్రావణపల్లి బొగ్గు గని మీద అనేక పోరాటాలు చేసినప్పటికీ ఇప్పటికి నిమ్మకు నీరెత్తనట్లు కూడా ఈ బీజేపీ ప్రభుత్వం వివరిస్తా ఉన్నది. ఈ బొగ్గు గనుల ప్రైవేటీకరణే కాదు, అలాగే కార్మిక చట్టాలను కూడా దాదాపు 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి యజమానులకు బానిసలుగా చేసే ప్రయత్నం ఈరోజు 3వసారి అధికారంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టే అన్ని కార్మిక సంఘాలు ఈరోజు బ్లాక్ డేగా నిర్వహిస్తా ఉన్నాయి. ఖబర్దార్ మోడీ ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక చర్యలను మానుకొని కార్మిక అనుకూలమైన విధానాలు తీసుకొచ్చి మా బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయకుండా మా సింగరేణి సంస్థకి అప్పచెప్పేంత వరకు పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు బ్లాక్ డే పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈ రోజు గోదావరి ట్వింక్ లైన్ లో నిరసన కార్యక్రమాన్ని బ్లాక్ డేను ప్రకటించి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి మరి ఏదైతే 29 చట్టాలను కార్మిక చట్టాలను 4 కోట్లుగా తీసుకురావడం అనేది సిగ్గుసేటుగా ఉంది. ఇవాళ కార్మికులను కట్టు బానిసలుగా చేసే ఒక విధానాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇవాళ ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసినటువంటి కార్మిక వర్గం ఇవాళ సాధించుకున్నటువంటి ఆ 29 చట్టాలను 4 కోట్లుగా మార్చడం మరి దాన్ని విరమించుకోవాలని చెప్పి అదేవిధంగా బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణ మరి బొగ్గు బ్లాక్ల వేలంపాటను కూడా రద్దు చేయాలని చెప్పి సింగరేణిలో ఉన్నటువంటి బ్లాక్లన్నింటినీ కూడా సింగరేణికే కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపితే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు. కాబట్టి ఖబర్దార్ నరేంద్ర మోడీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కన్నెర చేస్తే నీ సీటు కదులుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్, జక్కుల నారాయణ, రామచందర్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మెండి శ్రీనివాస్, పి శ్రీనివాసరావు, వంగల రాములు, ఏ శంకరన్న, పి సమ్మయ్య, కుమార్, భీమానాయక్, ఐఎఫ్టియు ఈ నరేష్, ఈదునూరి రామకృష్ణ ప్రసాద్, టిఎస్యుఎస్ శేఖర్, రాయపోసం తదితరులు పాల్గొన్నారు. భారతదేశాన్ని దేశ ప్రధానిని కించపరిచేలా మాట్లాడిన రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసిపేట శివాజీ తీవ్రంగా ఖండించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఎలక్షన్ విధానం రాజ్యాంగం బాగోలేదని, రాహుల్ గాంధీ విదేశాల్లో వ్యాఖ్యానించడం దేశం పట్ల, దేశ రాజ్యాంగం పట్ల రాహుల్ గాంధీకి ఉన్న నిబద్ధత అర్థమవుతుందని తెలిపారు. నెహ్రూ, ఇందిరాగాంధీ లాంటి వారు కూడా రాజ్యాంగాన్ని రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ వచ్చారని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను గౌరవిస్తూ వస్తున్నారని తెలిపారు. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల యావత్ భారతదేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ఇన్ఛార్జి పానుగంటి మధు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముందుకు నడిపించడంలో బీజేపీ ఎస్సీ మోర్చా కృషి చేస్తుందని తెలిపారు. ఎస్సీలను బీజేపీ పార్టీ సభ్యత్వం చేయిస్తామని తెలిపారు. రాహుల్ గాంధీ గారికి ఆ సభ్యత సంస్కారం, ఆ సంస్కృతి లేదు కాబట్టి వారు మన అమెరికా పర్యటనలో వెళ్ళినప్పుడు భారతదేశాన్ని కించపరిచే విధంగా, భారతదేశాన్ని అవమానించే విధంగా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని దిగజార్చే విధంగా మాట్లాడడం బాధాకరం. దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నది. అమెరికా వేదికగా మన దేశాన్ని చిన్న దేశంగా, ఎందుకు పనికిరాని దేశంగా చూపించే ప్రయత్నం ఆయన ఏదైతే చేసిండో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ ప్రెస్ మీట్ కన్నా ముందు చైనా తొత్తులు అమెరికా మన జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాద సంస్థలతో కూర్చున్న తర్వాత ఆ ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. వారి అంతరార్థం ఏంది?
భారతదేశాన్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు? భారతదేశాన్ని తక్కువ చేసి భారతదేశంలోని ఎలక్షన్ సిస్టమ్ బాగాలేదు, రాజ్యాంగం బాగాలేదు అని వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది. ఇదే 57 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, అప్పుడు ఆ ఎలక్షన్ సిస్టమే ఉన్నది కదా, అప్పుడు ఆ రిజర్వేషన్లే ఉన్నాయి కదా, అప్పుడు నచ్చిన రాజ్యాంగము అప్పుడు అవలంబించిన విధానాలు ఇప్పుడు ఎందుకు నచ్చలేవు? ఏ విధంగానైనా కానీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, భారతదేశాన్ని కించపరచాలని, అవమానించాలని ఏదో ఒకటే పని పెట్టుకున్నారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. దేశ రాజకీయాలను విచ్ఛిన్న శక్తులతోటి కలిసి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఆలోచనతో ఉంది. అది వాళ్ళకి ఇప్పటి నుంచి వచ్చింది కాదు. నెహ్రూ గారి నుంచి వీరి దగ్గర దాకా, నెహ్రూ గారు, ఇందిరా గారు, రాజీవ్ గాంధీ గారు, ఇప్పుడు వీరు. నెహ్రూ గారు, అప్పుడున్న నెహ్రూ గారు 1950లో కాకా కాల్కర్ గారి నివేదిక ఒకటి వేయడం జరిగింది. ఆ నివేదిక ఏంటంటే, కాల్కర్ గారి నివేదిక ఏంటంటే వెనుకబడిన తరగతిలో వాళ్ళకు రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయాలని ఆ కమిటీ ఒక నివేదిక ఇస్తే దాన్ని వాళ్ళు విస్మరించిండు. దాని తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ గారు కూడా మండల్ కమిషన్ వ్యతిరేకించిండు. దాని తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ గారు కూడా మూర్ఖులకు రిజర్వేషన్లు ఇచ్చి అసమర్థులను తయారు చేసుకోలేదని ఆయన కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లు, రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు, అందరూ ప్రతిపాదించింది, ఒప్పించిన రిజర్వేషన్లు ఏ విధంగా కాదంటున్నారు మీరు? ఇప్పుడు కూడా వీరు కూడా అదే పందెలా పోతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తా ఉన్నాము. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు అవమానిస్తూ, రాజ్యాంగాన్ని పుస్తకాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగాన్ని అవమానించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం విధానాన్ని భారతీయ జనతా పార్టీ గౌరవం ఇచ్చింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము, రాహుల్ గాంధీ ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, చెంపలేసుకొని రాజ్యాంగాన్ని అవమానించి, రిజర్వేషన్లను అవమానించిన రాహుల్ గాంధీ ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాము. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు సభ్యత్వం మొదలుపెట్టారు. దానిలో భాగంగా ఎస్సీ మోర్చా కూడా ప్రతి నియోజకవర్గంలో ఎస్సీలందరినీ కూడా బీజేపీ సభ్యత్వం చేస్తూ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి మేమందరం కూడా కంకణం కట్టుకొని బస్తీలలో, ఎస్సీ బస్తీలలో తిరగడం, తర్వాత వాళ్ళని కలవడం, భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఏదైతే ఉందో అది తీసుకున్న నిర్ణయాలను, ప్రజాసేవా కార్యక్రమాలను వివరించుకుంటూ ఈరోజు సభ్యత్వ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జి జక్కుల నరహరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జనగామ శివరాం, నాయకులు పెద్దపల్లి రవీందర్, మహావాది రామన్న, సిల్వ లక్ష్మీనారాయణ, బూడిద రమేష్, మూగిరి రాజు, గోపగుని నవీన్ గౌడ్, సునీల్, మేకల శివ, మేడి రాజు, కాదాసి శంకర్, శివకుమార్, పంగ రవి, బండారి శ్యామ్, మిట్టపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు.
శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి ఖని. 7600444330 8142789678. బ్యాక్ టు న్యూస్. ఉత్పత్తిలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన కార్మికులను లాభాల వాటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్ టైమ్ మోసం చేసిందని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధస్ రామ్మూర్తి ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సింగరేణి కార్మికులు కష్టించి సంస్థకు 4701 కోట్ల లాభాలను తెస్తే యాజమాన్యం ప్రభుత్వం ముందుగానే సగం దాచుకుని 2412 కోట్లను మాత్రమే చూపి లాభాల వాటను చెల్లించడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే సంక్షోభమని, సంక్షేమం అంటేనే బీఆర్ఎస్ అనేది కార్మికులు గ్రహించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే సింగరేణి BIFR లోకి వెళ్లిందని, కార్మికుల సంఖ్య కూడా కుదించబడిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణి సంస్థ సంక్షేమం వైపు నడిచిందని, కార్మికుల సంఖ్యను పెంచడానికి కార్యాణ నియామకాలను చేపట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇప్పుడు సింగరేణి కార్మికులకు లాభాల వాటను కుదించి ప్రభుత్వ ఖజానాను నింపుకోవడానికి చూస్తున్నారని అన్నారు. సింగరేణి కార్మికులకు వాస్తవ లాభాలైన 4701 కోట్ల నుంచి 33% లాభాల వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు న్యాయమైన లాభాల వాటా వచ్చేంత వరకు టీబీజీకేఎస్ అనేక రకాలుగా పోరాటాలు చేస్తుందని తెలిపారు. కొంతమంది యూనియన్ నాయకులు తమకు లాభాల వాటాపై తెలిసి తెలియక మాట్లాడుతున్నారని అంటున్నారని, మరి అవగాహన ఉన్న నాయకులు అసలు విషయం ఏమిటో కార్మికుల ముందుకు తెచ్చి తెలపాలని డిమాండ్ చేశారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు తామే బోనస్ ఇప్పించామని గొప్పలు చెప్పుకుంటున్నారని, అది శుద్ధ అబద్ధమని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న సమయంలోనే కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల వాటాను ఇవ్వాలని ఒప్పందం జరిగిందని తెలిపారు. తమ రక్తాన్ని దారబోసి 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించి 137 సంవత్సరాల సింగరేణి చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు సాధిస్తే కాంగ్రెస్ పార్టీ తన నైజాన్ని చాటి ఆల్ టైమ్ రికార్డు మోసం చేసింది. ఇవాళ 33% లాభాల వాటా అంటూ ప్రకటన చేసి కేవలం 16.9% ఇవ్వడం ద్వారా వాళ్ళకు చిత్తశుద్ధిని, వాళ్ళ యొక్క నీచబుద్ధిని మరొకసారి చాటుకున్నారు. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో లేనోళ్ళు ఇవాళ రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టి ఇవాళ ప్రభుత్వం నడుపుతున్నందువల్లనే ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగిందని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం భావిస్తూ ఉన్నది. ఇవాళ సింగరేణి సంస్థ బతికి బట్ట కడుతున్నది అంటే కార్మిక సంఘాల నాయకులు చేసినటువంటి ప్రాణత్యాగాలు కృషి వల్లనే. ఇవాళ సింగరేణి సంస్థను BIFRలోకి నెట్టింది కాంగ్రెస్ పార్టీ. సింగరేణి సంస్థలో 1,17,000 మంది కార్మికులు ఉంటే ఇవాళ ఈ సంఖ్య 40,000కు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ BIFR పేరిట, గోల్డెన్ హ్యాండ్ షేక్ పేరిట, ఇవాళ డిస్మిస్ల పేరిట వేలాది మంది కార్మికులను తొలగించినటువంటిది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షోభం, కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్మిక వ్యతిరేకమైనది. ఇవాళ 1991లో ఈ దేశంలోకి గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ పేరిట విదేశీ ప్రత్యక్ష నిధులను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అట్లా తేయడం వల్లనే ఇవాళ ఈ బొగ్గు పరిశ్రమ కునారిల్లింది, కొత్త బొగ్గు గనులు రాకుండా పోయినాయి. అట్లా తీసుకురావాలని కృషి చేసింది, కొట్లాడుతున్నది కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, టీబీజీకేఎస్ పార్టీ మాత్రమే. ఇవాళ కొత్త బొగ్గు బాయలు రావడం వల్లనే ఈ సంస్థ బతుకుతుందని, ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు వస్తాయని టీబీజీకేఎస్ కొట్లాడుతూ ఉన్నది. కానీ ఇవాళ వీళ్ళు మాత్రం ప్రైవేటు సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు దోహదపడే విధంగా పనిచేస్తూ ఉన్నారు. ఇది చాలా గర్హనీయం. బోనస్ ఇచ్చిందని చెప్పి కొందరు చెప్పుకుంటారు, ఇది శుద్ధ అబద్ధం. అన్ని కార్మిక సంఘాలు గతంలో కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలి, వాళ్ళకు అనేక సౌకర్యాలు కల్పించాలని సమ్మె చేసినప్పుడు ఆ సమ్మె సందర్భంగా సింగరేణి CNMD టీబీజీకేఎస్ ఒత్తిడి మేరకు, టీబీజీకేఎస్ డిమాండ్ మేరకు ఆనాడు 5,000 రూపాయలు ఇస్తానని ఒప్పుకున్నారు. దాన్ని మాత్రమే అమలు చేశారు తప్ప ఇది ఏ ఒక్కరి విజయం కాదనేది ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు, మీరందరూ పెద్దలు కూడా గమనించాలని సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఖచ్చితమైనటువంటి వాటా 33% నికర లాభం మీద ఇచ్చి తీరాల్సిందే. అట్లా ఇచ్చేదాకా టీబీజీకేఎస్ పోరాడుతుంది. అందులో భాగంగా ఇప్పటికే ఇవాళ నిలబేడలతో సింగరేణి వ్యాప్తంగా నిరసన తెలిపినాం. ఇవాళ ఆయా పార్టీలలో పనిచేస్తున్న వాళ్ళు కూడా ముందుకొచ్చి కదిలిరు. రేపు ఈ ప్రభుత్వం కనుక ఇది ఇవాళ మనం సరిదిద్దుకోకుంటే రేపు దిష్టి బొమ్మలు దగ్ధం చేయబోతా ఉన్నాం. ఆ తర్వాత
జీఎం కార్యాలయాలతో ధర్నా చేస్తాం. ఆ తర్వాత సింగరేణి భవన్ ముట్టడించడానికి కూడా వెనక్కిపోయేది లేదు. ఇవాళ హైదరాబాద్ కేంద్ర కార్యాలయాన్ని కూడా ఆ పనులను అడ్డుకుంటాం. ఇవాళ కార్మికులకు న్యాయమైన హక్కులు దక్కే వరకు మేము పోరాడతామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఈ విలేకరుల సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య, పల్లపల్లి రవి, చల్లా రవీందర్ రెడ్డి, పోలాడి శ్రీనివాస్, శేషగిరి, రాజ్ కుమార్, రెహమాన్, మైపతిరావు, డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యువజన విద్యార్థుల సమస్యల పరిష్కారం దిశగా అక్టోబర్ 27, 28 తేదీలలో గోదావరికని కేంద్రంగా వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ వలీ ఉల్లా ఖాదీ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐవైఎఫ్ నాయకులు లింగం రవితో కలిసి మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం యువతను, నిరుద్యోగులను వంచన గురి చేస్తున్నాయని ఆరోపించారు. ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరిస్తూ వస్తున్నాయని తెలిపారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేసిందని, రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని ఇప్పటికీ ఆ ఊసే లేదని అన్నారు. యువజన, విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలను చర్చించి పరిష్కారం దిశగా రూపకల్పన చేయడానికి ఏఐవైఎఫ్ వర్క్ షాప్ నిర్వహణకు సిద్ధమైందని వెల్లడించారు. రాష్ట్ర సమితి వచ్చే నెల 27, 28 గోదావరి చారిత్రకమైనటువంటి కార్మిక ఉద్యమాలకు కేంద్రంగా ఉన్నటువంటి గోదావరి కన్నీలో అఖిల భారత యువజన సమైక్యకు సంబంధించినటువంటి రాష్ట్ర వర్క్షాప్ని 2 రోజులు నిర్వహించబోతున్నాం. ఈ వర్క్షాప్ ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి యోజన విద్యార్థి వ్యతిరేక విధానాలపై భవిష్యత్తు పోరాటాలు నిర్వహించడానికి, కార్యాచరణ రూపొందించడానికి ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి మోదీ సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత అనేక యోజనకు సంబంధించిన యూత్కి సంబంధించిన అనేక వాగ్దానాలు చేశారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పి ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతున్నా కూడా కనీసం ఉద్యోగాలు ఇచ్చేది పక్కన పెట్టండి, కనీసం పబ్లిక్ సెక్టార్ని కాపాడడానికి కూడా ప్రయత్నం చేయాలి. పూర్తి స్థాయిలో కార్పొరేట్ పెట్టుబడిదారులకు, అదేవిధంగా కార్పొరేట్ కంపెనీలకే అనుకూలంగా మారింది. మనం చూసాం గతంలో వాళ్ళు చేసినటువంటి విధానాలపై అనేక ఉద్యమాలు యువత ఈ భారతదేశంలో నిర్వహించింది. దాని కారణంగానే మోదీ సర్కార్కి కూడా అట్లాంటి గతి పడింది మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కానీ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను పరిష్కరించాలి, యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి అయితే స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు దాకా కూడా ఆ స్పెషల్ ప్యాకేజ్ సంబంధించి ఆ వాగ్దానం అట్లనే ఉంది. ఆ అన్ని విషయాలపై మనం మోదీ సర్కార్ ఆలోచిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో పోరాటం చేయడానికి అఖిల భారత యువజన సమైక్య వర్క్షాప్లో ఒక కార్యాచరణ తీసుకొని భవిష్యత్తు ఉద్యమాలకు సిద్ధమైందని చెప్తాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కార్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పరిష్కరించండి. మీరు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పారు. ఇప్పటికే 8 నెలలు అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పుడు దాకా నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి కనీసం కార్యాచరణ కూడా ప్రకటించలే, నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పారు. కానీ దానికి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2 వాయిదా పడింది. దానికి సంబంధించి కొత్త తేదీలు కూడా ప్రకటించారు. కానీ ఇంకా చాలా సెక్టార్స్లో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మెడికల్ సెక్టార్లో ఖాళీ ఉన్నాయి. మనము సింగరేణి బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్ సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ నింపాలని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దానిపైన ఇట్లాంటి అంశాలపైన సుదీర్ఘంగా చర్చించి 2 రోజుల పాటు ఈ యొక్క వర్క్షాప్ని నిర్వహించబోతా ఉన్నాం. దీనికి జాతీయ కార్యదర్శి కమ్రేడ్ తిరుమలయ్య గారు, అట్లాగే మా రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ గారు కూడా ఈ యొక్క వర్క్షాప్లో పాల్గొనబోతా ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంత యువత అందరూ కూడా ఈ యొక్క వర్క్షాప్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతాం. ఈ విలేకరుల సమావేశంలో ఏఐవైఎఫ్ నాయకులు మార్కాపురం సూర్య, కె కనకరాజు, రేణుగుట్ల ప్రీతం, సుధీర్ కుమార్, చంద్రగిరి, ఉదయ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఎన్టీపీసీ ప్లాంట్ 2వ గేటు వద్ద నిరసన చేపట్టారు. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు సెప్టెంబర్ 23న బ్లాక్ డే పాటించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా ఎన్టీపీసీ పార్లమెంటు 2వ గేటు వద్ద కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలపై ప్లకార్డ్స్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు ప్రధాన కార్యదర్శి నాంసాని శంకర్, ఐఎఫ్టియు ప్రధాన కార్యదర్శి చిలక శంకర్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం 3వ సారి అధికారంలోకి వచ్చి
గతంలో సాగించిన సంస్కరణలు, ప్రైవేటీకరణ విధానాలను వేగవంతం చేసి ప్రభుత్వ రంగ సంస్థలను బడా పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేస్తుందని ఆరోపించారు. కార్మిక వర్గానికి అన్యాయం చేసే 4 లేబర్ కోడ్ను రద్దు చేయాలని, గడువు ముగిసిన కనీస వేతన జీవోలను సవరణ చేసి కాంట్రాక్టు కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, కార్మికులకు కనీస పెన్షన్ 9,000 రూపాయలుగా నిర్ణయించాలని, అలాగే స్థానిక ఎన్టీపీసీ యాజమాన్యం గతంలో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం సీనియర్ కాంట్రాక్ట్ కార్మికులకు ప్రమోషన్ పాలసీని అమలు చేయాలని తెలిపారు. 2017లో కార్మికులకు అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దత్తాత్రేయ టైంలో కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు జీవోను రిలీజ్ చేయడం జరిగింది. మరి 2017 నుంచి 2022 జనవరి వరకే మరి 5 సంవత్సరాలు పూర్తయి ఇప్పటి వరకు 2 సంవత్సరాలున్నర దాటుతూ ఉన్నది. మరి కార్మిక వర్గానికి ఏదైతే కనీస వేతన జీవో అమలు చేయాలనే విషయాల్ని మరి బీజేపీ ప్రభుత్వం ఈరోజు మర్చిపోయింది. బడా పారిశ్రామికవేత్తలకు మాత్రం దోషిపెట్టే విధంగా, రాయితీలు ఇచ్చే విధంగా దాన్ని మాత్రం ప్రతి సంవత్సరం బడ్జెట్లో మరి రాయితీలు పెంచుతూ వారికి ఊడిగం చేస్తున్న పరిస్థితి ఈరోజు అంబానీ అదానికి. కానీ ఈరోజు దేశంలో మరి రాష్ట్రంలో కార్మిక వర్గం అంతా శ్రమ శక్తి చేసి మరి ఈరోజు ఈ దేశాన్ని ముందుకు నడిపించే దాంట్లో ముందుగా ఉంటుంది అనే విషయాన్ని మరి మర్చిపోయి ఇప్పటికైనా మరి 2015 నుంచి ఇప్పటివరకు 8.5 సంవత్సరాలు కావడుతున్నాయి కాబట్టి కనీస వేతన 26,000 వచ్చే విధంగా మరి గెజెట్ చేసి కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి జేఏసీగా సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతదేశంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ 2 దఫాలుగా అంటే 10 సంవత్సరాలు పరిపాలన చేసి మళ్ళీ 3వ దఫా కూడా పరిపాలనలో బీజేపీ కొనసాగుతూ ఉంది. ఈ బీజేపీ కొనసాగినటువంటి 10 సంవత్సరాలు మరియు జరుగుతున్నటువంటి ఈ కాలంలో కూడా ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులైతేనేమి, ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గానికి అనేకమైనటువంటి అశ్రద్ధాకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఇవాళ కార్మిక వర్గాన్ని అంతా రోడ్డు పాలు చేసేటువంటి కార్యక్రమానికి పూనుకుందా ఉంది. ఇది సరైనటువంటిది కాదని చెప్పని ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఏకతాటికి వచ్చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి దిమ్మ తిరిగే విధంగా ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ యొక్క పిలుపులో భాగంగానే ఇవాళ ఎన్టీపీసీ రామగుండం పవర్ ఫ్యాక్టరీ గేటు ముందు ఇలా సెప్టెంబర్ 23వ తారీఖున తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని మేము ఇక్కడ ధర్నా చేసి వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే నువ్వు చేసేటువంటి 4 లేబర్ కోడ్లు కార్మిక వ్యతిరేకమైనటువంటి లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో తక్షణమే విరమించుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ అన్ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ కంపెనీలన్నింటినీ కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేసి వాళ్ళ కార్మిక వర్గాన్ని రోడ్డు పాలు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. దాన్ని కూడా తక్షణమే మానుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ భారతదేశంలో అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి 64% కంటే పైసలకు ఉన్నటువంటి కార్మికులకు ఇలా 10 సంవత్సరాలలో ₹1 కూడా పెంచలేదు. దాన్ని కూడా మేము ఇవాళ 26,000 వేతనం ఉంది. 26,000 వేతనాన్ని వాళ్ళ గెజెట్ చేసి తక్షణమే ఈ కాంట్రాక్ట్ కార్మికులు చెల్లించే విధంగా చూడాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ సంఘాల నాయకులు సిఐటియు గిట్ల లక్ష్మారెడ్డి, గోదావరి యూనియన్ అట్టెపల్లి సత్యనారాయణ, బీఆర్ఎస్ ఈ భూమయ్య, వెంకటస్వామి, నాయకులు దండ రాఘవరెడ్డి, కాదాసి మల్లేష్, కె మహేందర్, దాసు, ఎండి షమీం, ఏ చంద్రమౌళి, ధరణి, రాజయ్య, మల్లయ్య అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 9908552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. బ్యాక్ టు న్యూస్. రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలంలో బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో పాలకుర్తి మండలంలో సోమవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.
ఈ మేరకు కుక్కల గూడూరు, రామారావుపల్లి గ్రామాలలో ఇంటింటా తిరుగుతూ సభ్యత్వ నమోదు చేయించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ నరేంద్ర మోదీ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులతో దీపం పథకం కింద వంట గ్యాస్ కనెక్షన్ ని అందించడం జరిగిందన్నారు. ఒక్కొక్కరికి 6 కిలోల ఉచిత బియ్యం, రోడ్లు, డ్రైనేజీలు, శ్మశాన వాటికలు, రైతు వేదికలు, ఉచిత విద్యుత్ అందించడంతో పాటుగా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు పింఛన్లని కేంద్ర ప్రభుత్వం నిధులతో అందజేయడం జరుగుతుందన్నారు. కరోనా టైంలో కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టి ప్రజలకు ఉచితంగా అందజేసిన మహానుభావుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ దేశాలను కాపాడిన గొప్ప వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని, అంతేకాకుండా రైతులకు రుణమాఫీ, రైతు బంధు, రైతులకు యూరియా అతి తక్కువ ధరలో అందిస్తున్న గొప్ప వ్యక్తి నరేంద్ర మోదీ అని కొనియాడారు. అలాంటి మహోన్నత వ్యక్తికి మనమంతా అండగా ఉండాలని కోరారు. భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకునే విధంగా బూత్ స్థాయి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త ఇందుకు కృషి చేయాలని సూచించారు. మండల పదాధికారులు, వివిధ మోర్చల పదాధికారులు, బీజేపీ సీనియర్ నాయకులు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, గ్రామ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, బిఎల్ఓలు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తూ బీజేపీ సభ్యత్వం చేయించేలా పలు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో అద్భుతంగా జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో ఈరోజు పాలకుర్తి మండలంలో పెద్ద ఎత్తున గౌరవ మా బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, మండలానికి సంబంధించినటువంటి ఈ ఏదైతే సభ్యత్వ నమోదుకు సంబంధించినటువంటి బాధ్యులు, పాలకుర్తి మండలానికి ప్రభారిగా ఉన్నటువంటి పిడుగు కృష్ణ గారు, ఈ గ్రామంలోని యువకులు, పెద్దలు, మహిళలంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలందరూ కూడా మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తూ ఉన్నారు. అందుకొరకే ఈరోజు భారతీయ జనతా పార్టీలో మేము సభ్యులుగా మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి ఈరోజు ప్రజలంతా కదలి రావడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ చూసుకుంటే గ్రామాలలో ఇవాళ ఎటు చూసుకున్నా ఒకప్పుడు ఎర్ర లైట్లు ఉన్నటువంటి గ్రామాలలో ఇవాళ ఎల్ఈడి బల్బులు వచ్చినాయంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ద్వారానే. ఇవాళ పేదలందరికీ కూడా ఉచితంగా ఇవాళ బియ్యం ఇస్తూ ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అదే రకంగా గ్రామాల్లో ఉన్నటువంటి నూతన గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు, సేక్రికేషన్స్ షెడ్స్ కావచ్చు, ఇవాళ శ్మశాన వాటికలు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా గ్రామాలలో, గల్లీలలో రోడ్లు కావచ్చు, ప్రతిదీ కూడా నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు, విశ్వసిస్తూ ఉన్నారు. ఇవాళ ఎన్నో హామీలనిచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలని ఈరోజు ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టే నీతిగా, నిజాయితీగా, రూపాయి కూడా కరప్షన్ లేకుండా ఇవాళ దేశంలో పరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మేము మద్దతుగా ఉండాలని చెప్పి వాళ్ళ ప్రజలు నిలబడతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ, మేరుగు నరేష్, మేడం రాజు, కోడూరి శంకరయ్య, గోపు రామన్న, ఊర వెంకటేష్, పతిపాక సుధాకర్, మెండ అంజీ, రంజిత్, చల్లా హరీష్, మడ్డి శ్రీను, ఎనగందుల గాంధీ, ఏసులు, కోడూరు బాపన్న, దారవేణి రమ, లక్ష్మీ, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. జీడీకే-2 ఇంగ్లాండ్ గనిపై సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసానికి నిరసనగా టీబీజీకే ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీబీజీకేస్ నాయకులు వడ్డేపల్లి శంకర్, పర్లపల్లి రవి మాట్లాడుతూ వాస్తవ లాభాలుగా ప్రభుత్వం ప్రకటించిన 4,701 కోటి రూపాయలపై 33% వాటాను కార్మికులకు పంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు న్యాయం చేసే వరకు నిరసన పోరాటాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారంతో కార్మికులను మోసగించలేరని, గతంలో ఏనాడు ఈ రీతిలో లాభాల్లో కోత విధించలేదని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆర్టీ2 పరిధిలోని వకీల్పల్లి గనిపై సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసానికి నిరసనగా టీబీజీకే ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఇలా కార్మిక వర్గం అంతా
మా లాభాల వాటా 4,701 కోటి రూపాయలుగా ప్రకటించారు. కానీ మాకు రావాల్సినటువంటి వాటాలో తప్పిదం లెక్కలు చూపిస్తున్నారు కాబట్టి మావి మాకు ఇవ్వాలేదని చెప్పేసి అని ఇలా కార్మిక వర్గం అంతా అల్లరి చేస్తూ ఉన్నది. దానిలో భాగంగానే టీబీజీకేఎస్ యూనియన్గా మేమంతా కూడా తప్పనిసరి ఇవాళ రావాల్సినటువంటి లెక్కలన్నీ మేము చూపిస్తూ ఉన్నాము. వాళ్ళు ఏదైతే చూపిస్తున్నామో ఆ లెక్కలన్నీ కూడా తప్పుడు అయిందని చెప్పేసి అని, అట్లాగే కార్మిక వర్గం అంతా మేము ప్రాణాలకు తెగించి కష్టపడి పనిచేస్తే మా మీద వచ్చేటువంటి లాభాలను మాకు ఇవ్వకుండా అసలు ఎవరు తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారు అని చెప్పేసి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి అందుకనే ఇలా మనము ఈ నిరసన పోరాటాలను కూడా తీసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇలా ఈ కార్మిక వర్గం అంతా కూడా ఐక్యం కావాలి ఇదని చెప్పేసి అని తెలియజేస్తూ, ఏదైతే ఉన్నటువంటి ప్రభుత్వ కార్మిక సంఘం కావచ్చు, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి గుర్తింపు సంఘం కావచ్చు, ఇవి కూడా తప్పుదారి పట్టించేటువంటి విధంగా ఆలోచన చేసి కార్మికులను పక్కదారి పట్టిస్తున్నాయి. కాబట్టి మీరు కూడా తప్పనిసరి కార్మిక వర్గానికి న్యాయం చేసేటువంటి విధంగా ఆలోచించి మీకు ఉన్నటువంటి ఏదైతే ఆ మేధస్సును ఆ తప్పు చేసేటువంటి విధానాన్ని పక్కకు నెట్టాలి ఇదని చెప్పేసి అని, కార్మిక వర్గంతో మమేకం కావాలి ఇదని చెప్పేసి అని టీబీకేఎస్గా ఇలా కార్మిక వర్గం అన్ని పోరాటాల్లో రావాలని చెప్పేసి అని పిలుపునిస్తుంది. లాభాల వాటా ప్రకటించారు. ఆ లాభాల వాటా పూర్తిగా దగా. ఎందుకంటే 4,701 కోటి రూపాయలకు 1,550 కోట్లు వాస్తవంగా వాటా రావాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం, మేనేజ్మెంటు, ఐఎన్టీసీ, ఏఐటీ సంఘాలు కలిసి కేవలం 16.9% మాత్రమే ఇవాళ లాభాల వాటా తీసుకొచ్చారు. అదే 33% చెప్తున్నారు. దీన్ని మేము తెలంగాణ బొగ్గ కార్మిక సంఘంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అది కాదు, వాస్తవ లాభాలలో ఏదైతే నికర లాభాలు ప్రకటించారో నికర లాభాల నుంచి మాత్రమే 33% కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది కాదు, ఈ 16.9%నే 33%గా చెప్పే ఏదైతే వైఖరి ఉన్నదో ఈ వైఖరి పూర్తిగా తప్పు. ఇది కార్మికుల్ని మోసం చేసే వైఖరి. గుర్తింపు సంఘం, ఈ ఐఎన్టీసీ, రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం కలిసి కార్మికుల్ని దగా చేసేటువంటి చర్యలకు వ్యతిరేకంగా ఇలా పోరాడుతున్నాం. ఇది అన్ని రకాల పోరాటాలను చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాస్ రామ్మూర్తి, రాష్ట్ర నాయకులు బేతి చంద్రయ్య, మహమ్మద్ గని, సిహెచ్ వెంకటేష్, రాములు, రామచందర్, శ్రీనివాస్, కాశిం, రాజారాం, మహేందర్, లెనిన్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 30న చలో హైదరాబాద్ ని జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి కొల్లూరు మల్లేష్ పిలుపునిచ్చారు. 2 ఐఎఫ్టీల పిలుపులో భాగంగా 4 లేబర్ కోడ్స్, 3 నేర చట్టాల సవరణలను రద్దు చేయాలని, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, తదితర సమస్యలను పరిష్కరించాలని మహాధర్నాలో చలో హైదరాబాద్ పోస్టర్లను ఈరోజు అంతర్గా మండలం పెద్దంపేట భగత్ సింగ్ భవన్ లో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కొల్లూరు మల్లేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలన్నీ కార్మికులకు వర్తింపచేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 2 ఐఎఫ్టీల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నా ప్రదర్శనలో అసంఘటిత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య, నాయకులు టి రాజకుమరయ్య, ఎల్ శంకర్, పివైఎల్ రాష్ట్ర నాయకుడు ఏ తిరుపతి, జిల్లా నాయకుడు సమ్మెట తిరుపతి, ఐఎఫ్టియు నాయకులు బొంతు ఆనంద్, గొట్టె శంకర్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం మాజీ శాసనసభ్యులు కోరకంటి చందర్ జన్మదినం పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ రామగుండం పట్టణ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రామగుండం తబితా ఆశ్రమంలో కేక్ కట్ చేసి పిల్లలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, రామగుండం బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరకంటి చందర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ప్రజల ఆశీస్సులతో మరొక్కసారి రామగుండం నియోజకవర్గంలో విజయఢంకా మోగించి రామగుండం ప్రజలందరికీ సేవ చేసే భాగ్యం కల్పించాలని ఆ భగవంతుని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఇసంపల్లి తిరుపతి, ఎండి అతరుద్దీన్, బదావత్ సారయ్య నాయక్, ఆసాది వేణుగోపాల్, నిమ్మరాజుల సాగర్, కత్తెరమాల నర్సింగ్, ఎండి ఇంతియాజ్, ఎండి హమీద్ పాషా, నయీం పాషా, కలవేని మల్లేష్, కుమారస్వామి, దురిసిట్టి శ్రీనివాస్, కాంపెల్లి నవీన్, భోగి మల్లేష్, సారయ్య నాయక్, గుండరాజు, రాంబాబు నాయక్, పర్నంది జశ్వంత్,
కల్వల మహేందర్, కోట ఎల్లన్న, దురిశెట్టి సంజయ్, బొడ్డుపల్లి అశ్వంత్, రాజేష్, మహిళా నాయకురాలు కోడిపుంచుల కోమల, ఆశ్రమ నిర్వాహకులు వీరేంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జన్మదిన వేడుకలు. కోరుకంటి చందర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని వేడుక. సెప్టెంబర్ 23న బ్లాక్ డే పాటిస్తూ 4 లేబర్ కోడ్ల పత్రులను దగ్ధం చేసిన కార్మిక సంఘాల నాయకులు. భారతదేశాన్ని దేశ ప్రధానిని కించపరిచేలా మాట్లాడిన రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసిపేట శివాజీ. ఉత్పత్తిలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన కార్మికులను లాభాల వాటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్ టైమ్ మోసం చేసింది. టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాస్ రామ్మూర్తి ఆరోపణ. యువజన విద్యార్థుల సమస్యల పరిష్కారం దిశగా అక్టోబర్ 27, 28 తేదీలలో వర్క్షాప్ నిర్వహణ. ఏఐవైఎఫ్ నాయకుల వెల్లడి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండు. ఎన్డీపీసీ ప్లాంట్ 2వ గేట్ వద్ద కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నిరసన. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.